హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వారి వంశములను మందవలే వృద్ధి చేసెను. 20 మంది యోధా రాజులు పరిపాలన చేసి 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 ఒక్కొక్కడు అవిధేయుడై మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ తప్పులప్పుకొని మళ్ళీ ఇంకొకటి వచ్చి మళ్ళీ ఇంకోటి వచ్చి చివరికి ఇశ్రాయేల్ జనాంగం అంతా ఏమైపోయారు తెలుసా? చెదిరిపోయారు. వాళ్ళకు విలువ లేకుండా పోయింది. వాళ్ళ దేవుని నామానికి దుఃఖం తీసుకొచ్చేసారు. ఇజ్రాయేల్ జనాంగమే లేకుండా పోయింది చివరికి వచ్చేటప్పటికి. ఎన్ని మేళ్ళు చేశాడంటే ఇశ్రాయేలులకి. ఐగుప్తు నుండి బయటపడినటువంటి ఇశ్రాయేల్ జనాంగం 20 లక్షల మంది. 6 లక్షల కాల్బలం అంటే యవ్వనస్తులు మాత్రమే. యోధులు మాత్రం 6 లక్షలు. పిల్లలు, వృద్ధులు, స్త్రీలు కలిసి ఇంకొక 15-14 లక్షలు. మొత్తం 20 లక్షలను లెక్కేసారు ఇంచుమించు. 20 లక్షల మందికి ఎన్ని అద్భుతాలు చూపించాడు దేవుడు. మేఘస్తంభం ఇచ్చాడు, అగ్నిస్తంభం ఇచ్చాడు, ఆకాశమన్నా ఇచ్చాడు, కాళ్ళు వాయకుండా చేశాడు, చెప్పులు తెక్కకుండా చేశాడు, బట్టలు మాసిపోకుండా చేశాడు, ఉతకనవసరం లేకుండా చేశాడు. మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు, నీళ్లు చేదంటే తీపిగా మధురంగా చేసి ఇచ్చాడు. అన్నీ చేశాడు. అన్నీ పొత్తుకుంటూనే ఉన్నారు. మళ్ళీ ఎడుతున్నారు, మళ్ళీ చదువుతున్నారు, మళ్ళీ ఎడుతున్నారు, మళ్ళీ వణుకుతున్నారు. ఫిల్టర్ అయి చివరికి వచ్చాడు. ఎంతమంది వచ్చారు? వచ్చారండి? తక్కువైపోయారు వాళ్ళు. 20 లక్షల మంది కాదు, 2 ఉన్నారు బయలుదేరిన వాళ్ళు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళు ఎవరాళ్ళు? యెహోషువ, కాలేబు. మరి మిగిలిన జనాంగం ఎవరంటే వాళ్ళు అరణ్యంలో 40 సంవత్సరాల్లో పుట్టినోళ్ళు. అక్కడ బయలుదేరిన వాళ్ళు కాదు. అక్కడ బయలుదేరిన వాళ్ళు అందరూ రాలిపోయారు దారిలో. అబ్బా, మేలు చేయక నీ ఉండలేవయ్యా, మర్చిపోకుండా నేను ఉండలేనయ్యా. ఎక్కువైపోయినాయండి మనకి. మేళ్ళు ఎక్కువైపోతే లెక్క పెట్టుకోలేం కదా. కొంచెం డబ్బులు అనుకోండి, 10 సార్లు అదే లెక్కెట్టుకుంటాం. ఎక్కువ డబ్బులు అనుకోండి, ఏం చేస్తాం? మీకు 10 నోట్లు ఇచ్చామనుకోండి, 1 2 అది లెక్కెట్టుకుంటాం. అది ఇన్ని తీసుకొచ్చి కుప్పేసి లెక్కెట్టుకోవాలనుకోండి, చేతులు ఎప్పుడు తర్వాత లెక్కెట్టుకుంటా, దాచిపెట్టుకుంటా. ఇంకా కొంతమంది ఏమంటారు, దాచిపెట్టుకోవటం కూడా కాదు, ఈ ఖర్చు పెట్టుకొచ్చేస్తా. అక్కడే లెక్క పెడతా ఒకేసారి కొట్టోయిన దగ్గరే. అట్లా లెక్క పెట్టి అట్టు ఇచ్చేసి వచ్చేస్తే అయిపోద్ది గొడవ. ఎన్ని ఇచ్చాడు దేవుడు అంటే నేను లెక్కెట్టుకోలేదు. అది 30, ఇది 40, అది 50, ఏం తెలీదు. ఎన్ని మేలు చేశాడంటే దేవుడు. దేవుడు మేలు మర్చిపోయినోడు సంగతి తరిగిపోతారు, తక్కువైపోతారు. నీ ఇన్కమ్ తక్కువైపోతుంది ఈ మధ్య, నువ్వు గమనిస్తల్లా. నీ యూస్ఫుల్నెస్ తక్కువైపోతుంది, నీ ప్రయోజనకత్వం తగ్గిపోతుంది, నీ ట్రస్ట్వర్దినెస్ తగ్గిపోతుంది. నేను నమ్మలేకపోతున్నారు ఎవరు, నేను వాడుకోలేకపోతున్నారు ఎవరు, నేను ఉపయోగించుకోలేకపోతున్నారు ఎవరు. నువ్వు ఎవరికి పనికి రావటం లేదు. నువ్వు ఊరికే నిరుత్సాహపడిపోతున్నావు, నువ్వు కృంగిపోతున్నావు. ఒకలాంటి ఉత్సాహం పోయింది, నిరుత్సాహం వచ్చింది, ముందున్న ఆసక్తి పోయింది, వెనక్కి కూర్చోవటం అలవాటైపోయింది. ఇదంతా ఏమిటో తెలుసా? దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోవటం వల్ల వచ్చిందేనండి. దేవుడు చేసిన మేళ్ళు గుర్తొచ్చినవాడు ముందుకు వచ్చి కూర్చునేవాడు, ముందులే సాక్ష్యం చెప్పేవాడు, ముందుండేవాడు దేవుని పనులకి. మర్చిపోయిన వాళ్ళు కనపడరు, తగ్గిపోయారు. అయినా దేవుడు అంటున్నాడు, వారి బతుకు ఎడారిలాగా అయిపోయినా సరే, వారు ఎడారిలో తిరుగుతున్నా సరే, వారు దరిద్రులైపోయినా సరే, బాబా ఏమైపోయారు? ఇశ్రాయేలు జనాంగం బానిసలైపోయారు అన్ని రాజుల చేతుల్లో. ఆ ఎడారిలో దిక్కుమాలిన స్థితిలో తిరుగుతున్నప్పుడు, వారు దరిద్రులైపోయినప్పుడు, వారి వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురుగాక.
మోసగాండ్రందరూ మౌనముగా ఉందురుగాక. బుద్ధి మంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయెదురు గాక. ఒంటరి అయిపోయినప్పుడు కూడా, బతుకు దరిద్రులైపోయి బానిసలైపోయినప్పుడు కూడా ఇంకా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, యేసు ప్రభు సెలవులో చేసిన యాగాన్ని బట్టి నన్ను ఇంకా తృణీకరిస్తం లేదు, నన్ను మరణానికి అప్పగించటం లేదు. ఇంకా దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నప్పటికీ నరకానికి నిన్ను అప్పగించడం లేదు. ఎందుకంటే సెలవులో యేసయ్య నీ కోసం విజ్ఞాపన చేశాడు, నీ కోసం ఆయన రక్తం కార్చాడు. నేను కీడు చేయలేను, మేలే చేయగలను. నేను శపించలే, నేను దీవిస్తాను. ఎంత పాపినైనా, ఎలాంటి ద్రోహినైనా, ఎలాంటి స్థితికి దిగజారిన వ్యక్తినైనా నేను లేవనెత్తుతానంటున్నాడండి. ఇప్పుడైనా మనం తగ్గించుకుంటే, దీన్ని ఆలోచిస్తే, తలస్తే దేవుడు చేసిన మేలులు, దేవుడిచ్చిన ఆధిక్యతలను ఆలోచిస్తే మనం దీవించబడతాం. ప్రార్థన. మేలు చేయకుండా నీవు ఉండలేవు. ఎంత పాపినైనా, ఎంత దోషినైనా, ఎన్నిసార్లు నీ గాయాలు రేపినా దండించక క్షమిస్తున్నావే, శిక్షించక క్షమిస్తున్నావే, తోసివేయక చేరదీస్తున్నావే. నీ ప్రేమను చులకన చేసుకోక, నీ మేలులు తలంచి నిన్ను స్తుతించడానికి, స్తుతి కృతజ్ఞతలతో నీ సాక్షిగా జీవించడానికి, ఉత్తర దక్షిణములు తూర్పు పడమరలో ఉన్న ప్రతి ఒక్కరిని యేసే రక్షకుడని ఎరుగునట్లుగా నీ మేలులను ప్రకటించడానికి, నీ శిలువ యాగమును బట్టి, శిలువ ప్రేమను బట్టి, నీ ఆత్మ అభిషేకమును బట్టి నీ సాక్షిగా నిలబడడానికి నాకు సహాయం చేయి. ఎల్లవేళలా స్తుతి కృతజ్ఞతలు కలిగి నీకు ఇష్టలుగా, నీ సాక్షులుగా జీవించటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో జూమ్లో ఎక్కిపిస్తున్న మీకందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేయండి. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం.